వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, రాజకీయాల్లో హుందాతనం ఎంతో అవసరమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ నందు గల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ఇటీవల మదనపల్లె పట్టణానికి చెందిన కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పైన అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా సుదీర్ఘంగా రాజకీయాలలో అనుభవం కలిగిన మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం ఎమ్మెల్యే జనరల్ ఫండ్ 40 కోట్లు ఏమిటి, 400 కోట్లు తీసుకొస్తాననే వ్యాఖ్యలపై హేళనగా మాట్లాడడం సబబు కాదన్నారు. తాము కౌన్సిల్లో ఆమోదించిన పనులకు ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి భూమి పూజలు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. వాస్తవానికి మున్సిపల్ కౌన్సిల్కి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా వ్యవహరిస్తారని, అందులో భాగంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనవచ్చునని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ప్రోటోకాల్ నిబంధన పాటించడం లేదని గగ్గోలు పెడుతున్నారని, ప్రోటోకాల్ అంశం పూర్తిగా కమిషనర్ పరిధిలో ఉంటుందన్నారు. ఏ వార్డులో కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ వార్డు కౌన్సిలర్కి సమాచారం ఇవ్వాల్సింది కమిషనర్ మాత్రమేనని, ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. ప్రోటోకాల్ నిబంధనను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఖచ్చితంగా పాటిస్తారని, గతంలో తన భార్య సర్పంచ్గా ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారని, మా పంచాయతీ పరిధిలోని హరిజనవాడ అనుకోకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడంతో తాము 45 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినప్పటికీ ఆయన వేచి ఉన్నారని, ఇదే ఆయన ప్రోటోకాల్ నిబంధనపై ఎంత స్పష్టంగా ఉంటారో అర్థమవుతుందన్నారు. అదేవిధంగా ఉన్న బడ్జెట్లో చక్కగా అభివృద్ధి పనులు చేస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారన్నారు. మదనపల్లి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు ఒక చిన్న పంచాయతీగా ఉండేదని, తదనంతరం విస్తరించి మున్సిపాలిటీగా ఆవిర్భవించిందని, అదే సమయంలో మదనపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న అంకిశెట్టిపల్లి, కొత్తపల్లి, కొత్తిండ్లు, కోళ్లబైలు పంచాయతీలు భౌగోళికంగా దగ్గరయ్యాయన్నారు. మున్సిపాలిటీ పరిధి పెరగడంతో మౌలిక సదుపాయాల కల్పనకు కొంత వెనుకబడిన మాట వాస్తవమేనని, అయినప్పటికీ కాంట్రాక్టర్ల ద్వారా ఉన్న నిధులతోనే మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. గత వైసీపీ పాలనలో ఏవైనా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదని, బిల్లులు సకాలంలో మంజూరైన దాఖలాలు లేవన్నారు. ఇక షమీం అస్లాం మాట్లాడుతూ అన్ని చేతులు ఇన్ని చేతులు అని చెబుతున్నారని, వారి నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన సోదరుడు స్వర్గీయ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన మరో సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఇన్ని చేతులు మీ వైపు ఉన్నప్పుడు ఎమ్మెల్యే జహాపై విమర్శలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మరో వైసీపీ నాయకుడు రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ మేము గుండ్లూరు వారమని చెబుతున్నారని, పెన్షన్లు ఎన్ని ఇస్తున్నారని, ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందని, ప్రతి వార్డులో బాధ్యతగా పెన్షన్లు, సంక్షేమ పథకాలను కూటమి నాయకులు అందజేస్తున్నారన్నారు. సూపర్ 6 పథకాలతో మైనారిటీలకు ఎంతో మేలు చేకూరుతోందన్నారు. తల్లికి వందనం ద్వారా ప్రతి ఇంట్లో కనీసం 5-6 లబ్ధి ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని, అనవసరపు ఆరోపణలు మాని మదనపల్లి జిల్లా అభివృద్ధికి సహకరించి ప్రశాంతమైన వాతావరణానికి బాటలు వేయాలని హితవు పలికారు. అనంతరం నిమ్మనపల్లి మండల తెలుగు యువత అధ్యక్షులుగా నియమితులైన బి శివకృష్ణను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే శివకృష్ణ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఉదయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గణపతి, కార్యదర్శి వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ బద్దెల రాజన్న, గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షుడు గోపాల్, రామచంద్ర నాయుడు, ఒట్టికొండ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న షమీం అస్లాం గారు ప్రెస్ మీట్ పెట్టి అందులో షాజహాన్ బాషా గారు మున్సిపాలిటీకి 40 కోట్లు గవర్నమెంట్కి రీఎంబర్స్మెంట్ అయ్యేది అడిగితే ఆహా అని ఎగతాళి చేసి నవ్వుతూ 40 కోట్లు ఏంది 400 కోట్లు తెప్పిస్తా నేను అని అన్నట్లుగా ఆమె వ్యక్తిగతంగా కించపరుస్తూ, వాళ్ళు రాజుల పేర్లు ఇంటి పేర్లు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ నాయన ఒక రాజు, ఎమ్మెల్యే ఒక రాజు అని చెప్పి వ్యక్తిగత విమర్శలకు అవకాశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించాలి, హుందాగా విమర్శలు చేసుకోవాలి. షాజహాన్ బాషా గారు అభివృద్ధి పరంగా ఈ నియోజకవర్గానికి అనుక్షణము ప్రతి క్షణము పనిచేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తి మీద విమర్శలు చేయడం హాస్యాస్పదం. ఇంకా చెప్పారు షమీం అస్లాం గారు, మేము మున్సిపాలిటీలో కౌన్సిల్లో శాంక్షన్ చేశాము, శాంక్షన్ చేసిన పనులకు
టెంకాయ కొడతా పోతా ఉన్నారు అని. నిజమే, కౌన్సిల్లో ప్రజల ధనము, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అక్కడ ఆమోదిస్తే కౌన్సిల్ ఆమోదంకు మేరకు శాంక్షన్ అయినటువంటి పనులకు శాసనసభ్యులు కాకుండా ఇంకెవరైనా టెంకాయ కొట్టాలా? నేను అడుగుతున్న సూటిగా. శాసనసభ్యులే కొడతారు, ఇది ఆనవాయితీ. అక్కడ ప్రోటోకాల్ పాటించలేదు అని అంటున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత, ప్రోటోకాల్ గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఖచ్చితంగా కమిషనర్ గారికి ఉంది. కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఆ వార్డులో ప్రోగ్రాం పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లకి ఇంటిమేట్ చేయాలి, చైర్మన్కి ఇంటిమేట్ చేయాలి. ఆ బాధ్యత కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే గారిది కాదు. ఒకవేళ మీరు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాంలోకి వచ్చి ఎమ్మెల్యే గారు కనుక అక్కడికి ఆహ్వానించకుండా పోతే, మిమ్మల్ని అక్కడ ముందర పెట్టకుండా పోతే అప్పుడు మాట్లాడాలి. మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించేటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో ఒక విషయం చెప్తాను నేను. ఇంతకు ముందు మా గ్రామంలో నా భార్య సర్పంచ్గా ఉండేది. శాసనసభ్యులుగా అప్పట్లో షాజహాన్ బాషా గారు ఉన్నారు. ఒకసారి మేము గొల్లపల్లికి ప్రోగ్రాం పెట్టాం. గొల్లపల్లి టు హరిజనవాడ, మాదిగపల్లిని పెట్టాం. కొంతమంది ఏం చేశారంటే గొల్లపల్లికి తీసుకురాకుండా నేరుగా డైరెక్ట్గా తీసుకొచ్చేసారు. లేట్ అయిపోతా ఉంది హరిజనవాడకి. మేము సర్పంచ్ అక్కడంతా గొల్లపల్లిలో వెయిట్ చేస్తున్నాం. అప్పుడు తప్పకుండా షాజహాన్ గారు దాదాపు 45 మినిట్స్ వెయిట్ చేశారు ప్రోటోకాల్ కోసం. సర్పంచ్ అక్కడ లేరు అని చెప్పి. అప్పుడు పార్టీలు వేరు, మేము తెలుగుదేశంలో ఉన్నా, షాజహాన్ కాంగ్రెస్లో ఉన్నా. ఆయన అప్పటికే మేము ప్రతిపక్షం మాకు గౌరవించి 45 నిమిషాల పాటు వెయిట్ చేశారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ప్రోటోకాల్లో మొట్టమొదటి పాటించే దాంట్లో షాజహాన్ ప్రముఖ పాత్ర వహిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇక అభివృద్ధి విషయం చెప్పారు. ఒకప్పుడు అంటే 1930వ దశకంలో మదనపల్లి పంచాయతీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక పంచాయతీ బోర్డు ఒక కుగ్రామంగా ఉండేది. అప్పుడు ఏముండేటివి? త్యాగరాజు వీధి, కూరాకుల వీధి, మహా అయితే ఇక్కడ దూరంగా దివోకంపల్లి, ఆ బండమేర కంపల్లి, ఇట్లా దూరంగా విసిరేయబడినటువంటి స్థలాలు ఉండేవి. బడ్జెట్ కూడా తక్కువగా ఉండేది. మరి ఈనాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, వసినికొండ, అంకిశెట్టిపల్లి, కొత్తపల్లి, కోలబైలు, ఈ గ్రామాలన్నీ కూడా భౌగోళికంగా దగ్గర కావడం, ఎక్కువ మంది మైగ్రేషన్ అయ్యారు మదనపల్లికి చాలా మంది ఇక్కడ వచ్చి మైగ్రేట్ కావడం, జనాభా విపరీతంగా పెరిగిపోవడం, జనాభాకు తగినట్టుగా మౌలిక సదుపాయాల కల్పనలో కొంత వెనకబడ్డం వాస్తవం. అది ఏ ప్రభుత్వం అయినా కానీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, తాగునీటి వసతి కల్పించాలి. జనాభా పెరుగుదలతో ఈ మౌలిక వసతుల కల్పన పోటీ పడలేకపోయింది. ఇది వాస్తవం. అయితే ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఉన్న ఫండ్స్ను సకాలంలో సద్వినియోగం చేసుకుంటూ, బిల్లులు సకాలంలో రాకపోయినా కాంట్రాక్టర్లను వాళ్ళని పురమాయిస్తూ ఈరోజు పనులు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలలో సకాలంలో బిల్లులు వచ్చాయా? ఎవరైనా కాంట్రాక్టర్ పని చేయాలంటే టెండర్ పెడితే కూడా వచ్చేవాళ్ళు కాదు. అటువంటిది. ఇంకా విషయం చెప్పారు, మీరు ఏదో ఇంతమంది అన్ని చేతులు ఇన్ని చేతులు ఉన్నారు. ఇక్కడ గురిబింద సామెతను గుర్తు చేస్తూ ఉన్నారు షమీం అస్లాం గారు. అమ్మా, మీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకప్పుడు జనతా పార్టీ జనతా రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు సామాన్యమైన రైతు. మరి వారు ఎమ్మెల్యే అయ్యారు. వారి తమ్ముడు 1980వ దశకంలోనే మన మదనపల్లి జడ్పీ బంగ్లాలో టెండర్ బాక్సులు ఎత్తుకొని పోయినటువంటి వ్యక్తి ఎవరు? భాస్కర్ రెడ్డి గారు, సిడిసిఎంఎస్ చైర్మన్. ఆయన రాజకీయంలో ఉన్నారు. ఇంకో తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు తమ్మలపల్లికి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కొడుకు మిథున్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు. మరి ఇన్ని చేతులు మీ దగ్గర పెట్టుకొని షాజహాన్ బాషా గారిని అంటారు ఎందుకు? అన్ని చేతులు మీ వైపే ఉన్నాయి. మరి ఈ విధంగా మీరు కూడా ఆలోచన చేయాలా? మీరు కూడా కౌన్సిల్లో చైర్మన్గా, కౌన్సిల్లో చాలా సీనియర్ మెంబర్గా, అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా విమర్శలు చేసేటప్పుడు విమర్శనాత్మకంగా, స్టాటిస్టికల్గా విమర్శలు చేయాలి. కానీ ఏది పడితే అది మాట్లాడడం అది మంచిది కాదు. రాజకీయ పార్టీలు కూడా ఇది మంచిది కాదు. ఎందుకంటే మీరు మాట్లాడిన దానివల్ల మా వాళ్ళు మాట్లాడినారు. ఈరోజు రఫీ మాట్లాడుతున్నాడు కౌన్సిలర్, మేము గుండ్లూరు వాళ్ళు, మేము ఎట్లాంటి వాళ్ళు అని చెప్తున్నాడు.
ఆయన ఇంకా చెప్తాను, కమ్మ వీధులు అన్ని పింఛన్లు ఇస్తున్నాం, బండమేర కంపల్లో ఇన్ని ఇస్తున్నాం, కమ్మ వీధులు ఇన్ని ఇస్తాం. ఇస్తే తప్ప ప్రభుత్వం మేము ఇస్తున్నాం మా గవర్నమెంట్లో, మీకు ఎన్ని ఇస్తున్నాం? ప్రభుత్వం మైనారిటీలు ఎక్కువ మంది మాకు ఓట్లు లేకపోయినా లబ్ధి పొందుతా ఉండేది మైనారిటీలే. ఈరోజు చూడండి, తల్లి దీవెనకి 4-5 మంది పిల్లలు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ లబ్ధి పొందుతా ఉండేది మైనారిటీలు. ప్రభుత్వం సంక్షేమ పథకాల కాడ వివక్ష చూపించదు. ఎలక్షన్ అప్పుడు పార్టీలకు ఓట్లు వేస్తారు, ఆ తర్వాత ఎవరికైనా ఓట్లు వేస్తారు, అంతేగాని హుందాగా మాట్లాడాలా, ఉద్రిక్త పరిస్థితులకు రెచ్చగొట్టే పరిస్థితులకు తావివ్వకూడదు. మీరు ఏదైనా ఉంటే అప్పీల్ చేయాలి. శాసనసభ్యులు అందరికీ శాసనసభ్యులకి అప్పీల్ చేయాలి, మాకు ఇది చేయాలండి. చేయనప్పుడు మళ్ళా గట్టిగా అడగచ్చు, తప్పేం లేదు. ఈ విధంగా పోవాలి తప్ప ఉద్రిక్తతలు రెచ్చగొట్టుకొని ఒకరినొకరు దూషించుకునే పద్ధతికి రఫీ గారు కూడా స్వస్తి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మంచి వాతావరణంలో రాజకీయ పార్టీలు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతున్నాను.